నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ఇవాళ జిల్లా అంటే సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అనగానే ఇది రైతులకి మరి ఎట్లా ఉపయోగపడుతుంది, నిజంగా రైతుల ఆర్థికాభివృద్ధికి అది తోడ్పాటును అందిస్తుందా, మరి గతంలో కేసీఆర్ ఏం చేయలేదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ఓపెన్ చేస్తుండా, అసలు వీళ్ళ ఆలోచన వీళ్ళ ప్రయత్నమా వీళ్ళ గొప్పతనమా అనే విషయాన్ని ఒక్కసారి చూసినట్టయితే ఇవాళ ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది, ఒకసారి చూడండి. కేసీఆర్ విజన్ ఆయిల్ పామ్ విప్లవం అంటూ నాటి బీఆర్ఎస్ మిషన్ ఆయిల్ పామ్ సక్సెస్, రైతుల స్థిరాదాయం పెంచేందుకు ప్రోత్సాహం, సాగునీటి లభ్యత, ప్రక్కా ప్రణాళిక ఫలితం 300 కోట్లతో సిద్ధమైన నర్మేట ఫ్యాక్టరీ. కేసీఆర్ చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నేతల తహత. ఆ కృషి ఎవరిది, ఆ ప్రయత్నం ఎవరిది, ఇలా చెప్పుకుంటున్నది ఎవరు అని ఈ పత్రిక రాసింది. ఒకసారి చూడండి. నేడు పరిశ్రమను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. ఆయిల్ పామ్ తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. ఇగో ఇది అసలు ముచ్చట. అసలు మనకు ఎరకనే లేదు, అది ఎక్కువ ఖమ్మం జిల్లా సైడు పండిస్తూ ఉంటారు. మనకు అది తెలియదు. మన దిక్కు వరి, చెరుకు, మొక్కజొన్న, పత్తి, ఇంకా అక్కడక్కడ పొగాకు, ఇంకా కొన్ని పంటలు వేరే వాణిజ్య పంటలు ఉన్నాయి. కానీ మనకి ఈ పంటను తెలియదు, ఆయిల్ పామ్ పంటనే తెలియదు ఏంది అనేది. అంటే ఇగో అలాంటి పంట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగుతుంది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులు ఆ తర్వాత ఉత్సాహం చూపడంతో పంట దండిగా పండుతుంది. ఫలితంగా 46,000 ఎకరాలకే పరిమితమైన సాగు గడిచిన 3 ఏళ్లలో 3 లక్షల ఎకరాలకు చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఆయిల్ పామ్ విప్లవం మొదలైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి ఇందుకు కారణం. రైతుల స్థిరాదాయం పెంచాలనే సంకల్పించిన ఆయన మిగతా పంటలతో పోలిస్తే ఎంతో డిమాండ్ అండ్ లాభసాటి అయినటువంటి ఈ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి కృషిని, ప్రయత్నాన్ని ఈ పత్రికలు రాశారు. ఇగో ఇక్కడ చూడండి. కలిగిన ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించారు. కాళేశ్వరంతో పాటు చెరువులు అభివృద్ధి చేయడం వంటి పనులతో తెలంగాణలో సాగునీటి లభ్యత పెరగడం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారింది. కేసీఆర్ పక్కా ప్రణాళిక. ఆయిల్ పామ్ పంటకు సాగునీరు అత్యంత ప్రధానం. గతంలో సాగునీరు లేక రైతులు ఆ పంట వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర పథకాలతో రాష్ట్రంలో సాగునీటి గోస తీరిన రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు వెళ్ళకపోవడాన్ని కేసీఆర్ గమనించారు. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ డిమాండ్ ను ఆయిల్ పామ్ సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న కేసీఆర్ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని సంకల్పించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల్లోనూ దీన్ని చేర్చారు. 2021లో మిషన్ ఆయిల్ పామ్ ను ప్రారంభించి సాగుపై అన్ని జిల్లాల్లో సర్వే చేయించారు. ఏ జిల్లాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ మేరకు సాగుకు అవకాశం ఉన్నదని లెక్కలు తీశారు. తద్వారా అన్ని జిల్లాలు సాగుకు అనుకూలమని తేలడంతో పక్కా ప్రణాళికలు రూపొందించారు. 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాల వారీగా సాగు కోసం కంపెనీలను ఎంపిక చేశారు. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. రైతులను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయిల్ పామ్ తోటలకు సందర్శనకు తీసుకెళ్లి సాగు వల్ల కలిగే లాభాలను, సమకూరే ఆదాయాలను గురించి క్షేత్రస్థాయిలో వివరించారు. ఆ తర్వాత రైతులను ఒప్పించి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లేలా చేశారు. సాగు కోసం అవసరమైన నిధులు కేటాయించడం, డ్రిప్ ను సప్పించడం వంటి అన్ని చర్యలతో ఆయిల్ పామ్ సాగు విప్లవం మొదలైందంటూ ఇక్కడ నాడు 46,000 ఎకరాలు అయితే ఇలా 2.71 lakh ఎకరాలు అంటే 2,71,000 ఎకరాల పంట పండిస్తా ఉన్నారు. అయితే ఈ భారీ డిమాండ్ రైతులకు ఆదాయం ఇస్తా ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ కున్న డిమాండ్ తో రైతులకు ఈ పంట సాగుతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉన్నదని, భవిష్యత్తులో డిమాండ్ తగ్గకుండా స్థిరమైన ఆదాయం సమకూరే ఆస్కారం ఉన్నది. ప్రస్తుతం దేశంలో 100 లక్షల టన్నుల డిమాండ్ ఉండగా కేవలం 4 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నది. 100 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నది లెక్కకైతే, కానీ ఇక్కడ చూస్తే 4 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. సో ఇంకా 96 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నది, అంత రిక్వైర్మెంట్ ఉన్నది, అంత పంట పండిస్తే కొనేటోళ్ళు ఉన్నారు. ఆ ప్రకారంగా రైతులకి ఆదాయం వచ్చేలాగా ఉన్నది. సో అందుకే దీన్ని గమనించిన కేసీఆర్ రైతులను ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ సాగు కోసం ప్రతి ఎకరాకు 50,000 రూపాయలకు సబ్సిడీ అందించారు. ప్రతి సంవత్సరం ఎకరాకు అన్ని ఖర్చులు పోను 1.5 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అది కూడా ప్రతి 15 రోజులకోసారి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఎంత నయం, ప్రతి 15 రోజులకోసారి వస్తాయట డబ్బులు. బ్రహ్మాండం. సో అంతేకాక పంటను ఫ్యాక్టరీ వరకు తీసుకొచ్చేందుకు అవసరమైన రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. 2014లో ఆయిల్ పామ్ గెల ధర టన్నుకు 7,824 ఉండగా ప్రస్తుతం
21,546 చేరింది. కరోనా తర్వాత ఆయిల్ పామ్ ధర భారీగా పెరగడం గమనార్హం. 2020 జనవరిలో టన్ను ధర 10,809 ఉండగా 6 ఏళ్లలో టన్ను ధర రెట్టింపు అయ్యిందంటూ. ఈ సిద్దిపేట ఫ్యాక్టరీకి మరి ఎవరు పునాదేశిరయ్యా అంటే కేసీఆర్ వేసాడని వీళ్ళు రాశారు. ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధమైన నర్మట జిల్లా నర్మట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కేసీఆర్ తీసుకున్న చర్యలో భాగంగానే రూపుదిద్దుకుంది. బీఆర్ఎస్ హయాంలోని టెండర్లు పూర్తి చేసి 2023లో పునాది రాయి వేశారు. 60 ఎకరాలను టీజీఐఐసి నుంచి కేటాయించి 300 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించేలా రూపొందించి నాడే పనులు ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం అంటూ కావచ్చు. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఇలా ముందర పడేసినోడు గొప్ప, ముందుకు తీసుకున్నాడు గొప్ప. సో డెఫినెట్ గా రైతులకు మంచి జరుగుతున్నది, రైతులకు ఆదాయం వస్తున్నది, ఈ ఫ్యాక్టరీ ద్వారా రైతులు బాగుపడతారు అని అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా మంచి పని చేస్తున్నట్టే, బ్రహ్మాండమైన పని చేస్తున్నట్టే. కానీ ఇక్కడ ఆక్షేపణీయం ఏంది, మేం చేసినట్టు చెప్పుకోవడం. ఇక అది ఎట్లయినా ఉన్నది. పాత నోటిఫికేషన్లకు ఇచ్చినటువంటి నియామక పత్రాలే మాయి అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక ఈ పునాది రాయి వేసినాం, టెండర్లు పిలిచినాం, ఇంత శాతం పనులు పూర్తయిపోయినాయి అంటే యాక్సెప్ట్ చేస్తారా? అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని ప్రభుత్వం ఏదైనా సరే, కాకపోతే మొదలు పెట్టింది ఎవరు అనేది యాదుకుంటే సరిపోయాయి రైతులకు అనేది వీళ్ళ ఆలోచన. ఇగో ప్రజల మనోఫలకంపై ఉండేది కేసీఆర్, బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ రిబ్బన్ కట్టింగ్, అది వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి ఆలోచననే. ఇప్పుడు ఏం చేయమంటారు మరి? బీఆర్ఎస్ పనులు చేసిందని బీఆర్ఎస్ రిబ్బన్ కట్టమంటారా? అదనే చెప్పురు కదా. పోనీ బ్రహ్మాండంగా చేసిరని చెప్పమంటారా? నాశనం పట్టింది ఉంటే నాశనం అని చెప్తారు, కానీ చేసిన దాన్ని ఎందుకు చెప్తారు? ఎవరు చెప్పాడు, మనం కూడా చెప్పాం. గతంలో బీఆర్ఎస్ కూడా ఏం చెప్పలే. ఒక్కసారి ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డిని అసెంబ్లీలో యాడ్ చేసిండు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా యాడ్ చేసిండు. కానీ మిగతా అంతా కూడా మీరు చేసినటువంటి బురద మకిలిని కడగడానికి మాకు ఇంత టైం పడుతుంది, పైగా మీరు దశాబ్దాల కాలం పాటు పరిపాలించి మీరు నాశనం చేసిన దేశాన్ని రాష్ట్రాన్ని అని అన్నోళ్ళే. డెఫినెట్ గా వాళ్ళు కూడా అది వాడుకుంటారు కదా, వాళ్ళని సత్తపూసలేమి. శ్రమ బీఆర్ఎస్ శిలాఫలకం రేవంత్ అని చెప్తున్నారు. రాజకీయ కక్షతో సిద్దిపేట జిల్లా 1070 కోట్ల అభివృద్ధి పనులు రద్దు చేసిండు. కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే నర్మటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సాధ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని పరిశ్రమను ప్రారంభించాలి. ఎగ్గొట్టిన రైతు బంధు తక్షణమే జమ చేయాలి. నేడు నర్మటకు రేవంత్ ఖాళీ చేతులతో వస్తా అంటే మాత్రం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బహిరంగ లేఖ అంటూ. ఇక కేసీఆర్ హయాంలో కట్టిన భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తుండ్రు. 2021లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 300 కోట్లతో నర్మటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తయింది. శ్రమ బీఆర్ఎస్ ది, శిలాఫలకం రేవంత్ది. శిలాఫలకాల మీద మీ పేరు ఉండొచ్చు రేవంత్ రెడ్డి, సిద్దిపేట ప్రజల మనోఫలకాలపై ఉండేది మాత్రం కేసీఆర్ పేరే అంటూ ఇక్కడ కేసీఆర్ చేయడం వల్లనే ఇలా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి నీళ్లు అందుతా ఉన్నాయని చెప్తూ రుణమాఫీ చేయకుండా ఎందుకు వస్తున్నావు? ఇది అసలు ముచ్చట. రైతుల దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మరి రుణమాఫీ కంప్లీట్ చేసినాక కదా రావాల్సింది. ఎన్నికల ముందు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సర్కార్ 300 కోట్ల బకాయి ఉన్నదని పేర్కొన్నారు. సీఎం పర్యటించే నర్మట గ్రామంలోనే 350 మంది రైతులకి రుణమాఫీ కాలేదని, మరి ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తున్నారని ప్రశ్నించారు. ఇలా సీఎం పర్యటించేటువంటి నర్మట గ్రామంలోనే 350 మంది రైతులకి మాఫీ కాలేదు. వాళ్ళందరూ అడిగితే ఏం సమాధానం చెప్తావు? మేము చేసినా అని చెప్పినావు కదా, పక్కా అయిపోయింది అన్నావు కదా, పైగా అది అందిందో లేదో నాకు తెలియదు అన్నావు కదా. అధికారులను అడిగేలా చెప్తారు. నర్మటలో 350 మంది కాలేదని చెప్తారు. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు మరి. అందుకే మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని అడుగుతా ఉన్నారు. వరుసగా 3 సీజన్లకు రైతు బంధు ఎగ్గొట్టారని వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 24-25 ఏప్రిల్ నెలలో వడగండ్ల వానకు నష్టపోయిన సిద్దిపేట రైతులకు వెంటనే నష్టపరిహారం బీమా అందించాలని కోరారంటూ వాళ్ళ కుక్కలకే కాదు, సిద్దిపేటనే కాదు, ఆ టైంలో అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సిద్దిపేట అని హరీష్ రావు అంటా ఉన్నాడు. కానీ మెదకు, కామారెడ్డి జిల్లాలో, ఖమ్మంలో దారుణమైనటువంటి వరదలు, వర్షాలు వచ్చి ఆగమైపోయారు. మొత్తం రైతుల పంటలు కొట్టుకపోవడంతో పాటు మొత్తం ఇసుక మేటలు పెట్టినాయి పొలాలన్నీ కూడా. మరి వాళ్ళకి ఇస్తా అని చెప్పి మోసం చేసి 10,000 రూపాయలన్నా ఎకరానికి ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా పత్తా లేరు, అడ్రస్ లేరు, పైగా అలా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుర్రు, పాస్బుక్ జిరాక్స్లు తీసుకుర్రు, డేటా అంతా తీసిర్రు. మరి ఏమైంది? ఎందుకు ఇస్తలేరు? రైతులు ఆగమైపోతా ఉన్నారు. ఇయ్యాలి కదా.